హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Adhyayana ఛానల్. ఈరోజు మనం ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వాళ్ళు ఇష్యూ చేసిన గుడ్ సామార్టిన్ స్కీమ్ కోసం తెలుసుకుందాం. ఈ గుడ్ సామార్టిన్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సాధారణంగా రోడ్డు మీద వాహనాలు ప్రమాదానికి గురైనప్పుడు క్షతగాత్రుల్ని తక్షణమే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అంటే ప్రజలు కొంత ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఫర్దర్గా ఏమైనా లీగల్ కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుందనేమో కానీ, లేదా ఫ్రీక్వెంట్గా పోలీస్ ఇన్వెస్టిగేషన్స్కి అటెండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తుందనేమో కానీ కొంతవరకు ఆలోచిస్తారనమాట. సో ఇటువంటి సిచ్యువేషన్స్ని అవాయిడ్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వాళ్ళు ఒక స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. అదే గుడ్ సామార్టియన్ స్కీమ్. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే విక్టిమ్ని ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకువెళ్తారో వాళ్ళకి ఈ స్కీమ్ ప్రకారం 5,000 రూపాయలు రివార్డ్ అనేది ఇస్తారనమాట. అయితే హాస్పిటల్కి యాక్సిడెంట్ జరిగిన నుంచి 1 అవర్లో అడ్మిట్ చేయాలి. దాన్నే గోల్డెన్ అవర్ అని అంటారనమాట. మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ 2 of 12A ప్రకారం యాక్సిడెంట్ జరిగిన టైం నుంచి 1 అవర్ని గోల్డెన్ అవర్గా పేర్కొనబడడం జరుగుతుందన్నమాట. ఆ గోల్డెన్ అవర్లో ఎవరైతే విక్టిమ్ని హాస్పిటల్ అడ్మిట్ చేస్తారో వాళ్ళని గుడ్ సామార్టియన్గా పేర్కొని వాళ్ళకి 5,000 రూపీస్ రివార్డ్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఎటువంటి యాక్సిడెంట్స్కి వస్తుందో సర్క్యులర్ మెమోలో క్లియర్గా చెప్పారనమాట. ఆ యాక్సిడెంట్స్ అనేవి ఎటువంటివి అంటే, ఒకటి బ్రెయిన్ ఇంజురీ అయినా అవ్వాలి, లేదా స్పైనల్ ఇంజురీ అయినా అవ్వాలి, లేదా హాస్పిటల్లోని మోర్ దెన్ 3 days అబౌట్ ట్రీట్మెంట్ అనేది ఇన్పేషెంట్గా అడ్మిట్ అయి ఉండాలి. అటువంటి వాటికి మాత్రమే వస్తుందన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ఒక వ్యక్తి 1 సంవత్సర కాలంలోనే ఈ విధంగా 5 సార్లు ఈ రివార్డ్ అనేది పొందవచ్చు అనమాట, 5,000 రూపాయలు చొప్పున. ఇప్పుడు మనం ఈ గుడ్ సామార్టియన్గా ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో మనం సెలెక్ట్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుందో తెలుసుకుందాం. ముందుగా మనం ఏ ప్రాంతంలో అయితే యాక్సిడెంట్ జరుగుతుందో అక్కడికి దగ్గరలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్కి మనం రిపోర్ట్ చేయాలన్నమాట. రిపోర్ట్ చేసిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు హాస్పిటల్ నుంచి రిపోర్ట్ తెప్పించుకొని ఒక అక్నాలెడ్జ్మెంట్ కాపీని రెడీ చేస్తారు. అందులో మన యొక్క నేమ్, ఫోన్ నెంబర్, అడ్రస్ మరియు యాక్సిడెంట్ టైప్ని మెన్షన్ చేస్తారనమాట. ఆ అక్నాలెడ్జ్మెంట్ కాపీని మన గుడ్ సామార్టియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇష్యూ చేస్తారు. అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న అప్రైజల్ కమిటీకి ఒక కాపీని ఫార్వర్డ్ చేస్తారనమాట. ఈ అప్రైజల్ కమిటీలో మెంబర్స్గా ఎవరు ఉంటారంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, అదేవిధంగా సీనియర్ సూపరింటెండెంట్ పోలీస్, అదేవిధంగా చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఉంటారనమాట. వీళ్ళు ఈ అక్నాలెడ్జ్మెంట్ కాపీని ఎగ్జామిన్ చేసి వాళ్ళు స్టేట్ లెవెల్లో ఉన్న రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేస్తారనమాట. అప్పుడు రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అమౌంట్ అనేది మంత్ ఎండ్లో 5,000 రూపీస్ శాంక్షన్ చేస్తూ ఆ పర్టికులర్ గుడ్ సామార్టియన్ యొక్క డీటెయిల్స్ అనేవి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నమాట. ఆ వెబ్సైట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు మనం ఈ విధంగా 1 నెలలోనే మనం ఒకసారి గుడ్ సామార్టియన్గా సెలెక్ట్ అయిన తర్వాత ఇంకా రిమైనింగ్ 4 times మాత్రమే ఆ పర్టికులర్ ఇయర్లో మనం తీసుకోవడానికి వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వాళ్ళు నేషనల్ లెవెల్లో ఒక టాప్ 10 గుడ్ సామార్టియన్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి 1 lakh రూపీస్ రివార్డ్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అది ఎప్పుడు ఇస్తారంటే, నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్ అనేది ఎవ్రీ ఇయర్ మార్చి 1st weekలో అవుతుందన్నమాట. అప్పుడు ఈ 1 lakh రూపీస్ని ఇష్యూ చేస్తారు. ఓకేనా? సో ఈ విధంగా మనం గుడ్ సామార్టియన్ స్కీమ్ ద్వారా అమౌంట్ అనేది పొందవచ్చు. అయితే ఈ స్కీమ్ అనేది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే అక్టోబర్ 15, 2021 నుంచి మార్చి 31, 2026 వరకు అమల్లోకి వస్తుందన్నమాట. ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వాళ్ళు ప్రతి స్టేట్కి కూడా ఆల్రెడీ 5 lakh రూపీస్ని డిస్బర్స్ చేశారు. అదేవిధంగా ప్రతి స్టేట్ కూడా, అంటే ప్రతి స్టేట్లో ఉన్న రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అమౌంట్ అనేది శాంక్షన్ చేశారు. అదేవిధంగా ఇటీవల నితిన్ గడ్కరీ గారు లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా 2020 సంవత్సరంలోని 3,66,138 మంది రోడ్డు ప్రమాదాలకి గురికాగా అందులోని 131,714 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఈ స్కీమ్ ద్వారా ఈ మరణాలు అనేవి తగ్గించవచ్చని అతను ఆశాభావం వ్యక్తం చేశారు. ఓకేనా ఫ్రెండ్స్? ఐ హోప్ మీకు ఈ క్లాస్ అనేది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అయితే ఈ స్కీమ్ మీద నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, వాటికి సంబంధించి ఆన్సర్స్ మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, యాక్సిడెంట్ అయిన వెంటనే విక్టిమ్ని ఎన్ని గంటలలో హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ చేస్తే మనకి 5,000 రూపీస్ రివార్డ్ అనేది వస్తుంది? ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్,
గుడ్ సామార్టియన్ కింద ఒక పర్సన్ ఒక ఇయర్లో ఎన్నిసార్లు అవార్డు తీసుకోవచ్చు? ఓకేనా. థర్డ్ క్వశ్చన్, నేషనల్ లెవెల్లో ఒక 10 మందిని గుడ్ సామార్టియన్స్గా సెలెక్ట్ చేస్తారు, టాప్ 10 మెంబర్స్ని. అయితే ఈ విధంగా సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎంత రివార్డ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది? ఓకేనా. ఈ 3 క్వశ్చన్లకి ఆన్సర్స్ మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు ఈ క్లాస్ అనేది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ టైం. బాయ్.